వికారాబాద్ జిల్లా పరిగిలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ చైర్మన్కు స్వాగతం పలికారు పరిగి గిరిజన సోదరులు. లగచర్లలో జరిగిన విషయాలను ఎస్సీ, ఎస్టీ చైర్మన్కు వివరించారు. తండాలలో లంబాడీలు అంతా ఆందోళనలలో ఉన్నారని ఆయనకు తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి మిల్క్ సెంటర్లో విలేకరులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. ఆయన మాట్లాడుతూ లగచర్ల రోటిబండ తండాలలోని లంబాడ సోదరులకు అన్యాయం జరుగుతుందని, వారి భూములను లాక్కుంటున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. 41 సిఆర్పి కింద కలెక్టర్కు, ఎస్పీకి నోటీసులు జారీ చేయమని ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అమాయకులు అయినటువంటి లగచర్ల బాధితులు జైల్లో ఉన్నారని, వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు, అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకునేందుకు రోటిబండ తండాకు, ఇతర తండాలకు తమ లంబాడి సోదరులను కలిసేందుకు వెళుతున్నట్టు ఆయన తెలిపారు. అక్కడ జరిగిన విషయాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్కు వివరిస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా కలిసి అక్కడ జరిగిన విషయాలు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. తాండాలలో గిరిజనులు ఆందోళనలో ఉన్నారని వివరించి చెబుతామని అన్నారు. కొన్ని ఏళ్ల నుంచి వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న వారు భూములను వదిలేసుకోరని అన్నారు. అక్కడ జరిగిన విషయాన్ని పరామర్శించి ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మీడియాకు తెలిపారు. గిరిజన వ్యక్తులపై అక్రమ కేసులను ఈరోజు వికారాబాద్ జిల్లా లగిచెర్ల రోడ్డుబండ తాండా మరి ఆ గ్రామాల మన యొక్క లంబాడ సోదరులను అందరికీ మరి అన్యాయం జరుగుతున్నది. మరి భూములు తీసుకుంటున్న దాని మీద ఈరోజు ఎస్సీ, ఎస్టీ కమిషన్ మా బృందం, మా గౌరవ సభ్యులు లీలాబాయి గారు, మరి రాంబాబు నాయక్ గారు, దిలాశంకర్ గారు, మేమంతా ఎస్సీ, ఎస్టీ కమిషన్కి రావడం జరిగింది. మీరందరూ కూడా వచ్చి మా ఎస్సీ, ఎస్టీ కమిషన్లో మరి దరఖాస్తు పెట్టినారు. మాకు అన్యాయం జరుగుతుందని. కొంచెం మాది ఢిల్లీ పర్యటన ఉండడం వలన మరి అడ్వాన్స్గా మరి 41 సిఆర్ కింద మేము మంత్రితో 2 రోజుల కింద అపాయింట్మెంట్ తీసుకున్నాం కనుక ఢిల్లీ పైన పోవడం వలన కొంచెం ఆలస్యమైంది. మరి వెంటనే మీరు ఇచ్చిన అప్లికేషన్పై కలెక్టర్కి, ఎస్పీ గారికి నోటీస్ ఇచ్చినాం. మరి సరైన నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం. మన నివేదిక రాలేదు, వస్తుంది. ఈరోజు మరి రైతులను కూడా కలుద్దాం. అంటే జైల్లో కూడా మన సోదరులు, గిరిజన సోదరులు మరి అమాయకులైనటువంటి వారు వీళ్ళ జైల్లో ఉన్నారు. మరి పరామర్శించాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మరి లగిచెర్ల గ్రామానికి వెళ్తాం, రోడ్డుబండ తాండాకు వెళ్తాం. ఇక్కడ పరిస్థితులను అవగాహన చేసుకొని మరి ప్రభుత్వానికి సరైన రిపోర్ట్ ఇచ్చి మరి అవసరమైతే ముఖ్యమంత్రి కూడా కలిసి మరి ఇక్కడ లంబాడ సోదరులను, గిరిజన సోదరులను కాపాడవలసిందిగా మా ఎస్సీ, ఎస్టీ కమిషన్ తరఫు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. మరి భూమి పుత్రులు అంటే భూమిని నమ్ముకునేటువంటి వ్యక్తులు. మరి వాళ్ళకు అన్యాయం జరిగితే మరి వాళ్ళు ముత్తాత నుంచి 300-400 సంవత్సరాల నుంచి కూడా, తాతల నుంచి కూడా భూమి నమ్ముకునే ప్రతి తిరిపుత్రులు వాళ్ళు. మరి వారికి భూములు పోతే మరి ఏం చేసుకునే పరిస్థితి ఉండదు వాళ్ళకు. మరి వాళ్ళు మరి ఏం కావాలి, మరి ఆటో కార్మికులు కావాలి, మరి బేకర్ల కూలీలు కావాలి, మరి ఇంత పాచి పిందలు బోలు బోకలు కానీ బతకాలా, ఏం చేయాలి అనే పరిస్థితుల్లో వాళ్ళు ఆందోళనకరంగా ఉన్నారు. మరి వాళ్ళ ఆందోళన కూడా మరి ప్రభుత్వ దృష్టికి గొంతపోయి మరి అన్నీ కూడా నిన్న మానవ హక్కుల కమిషన్ వచ్చింది. మరి అందరూ కూడా ఈ గ్రామాలను సందర్శించాము. మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి పెద్ద మనసుతోని మరి ఇక్కడ లంబాడ సోదరులను కాపాడవలసిన బాధ్యత మరి ముఖ్యమంత్రికి కూడా ఉన్నది. తప్పకుండా వారికి నివేదిక ఇస్తాం. మరి కలెక్టర్, ఎస్పీ రిపోర్ట్ రాగానే తప్పకుండా దాని మీద చట్టపరమైన చర్యలు ఎస్సీ, ఎస్టీ కమిషన్ తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.